బాగిల్హార్ డ్యాము ఏ నదిపై నిర్మించబడింది? చీనాబ్ నదిపై. బాగిల్హార్ ఆనకట్ట బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాల్లోని చీనాబ్ నదిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా శిక్షాత్మక చర్యగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత భారతదేశం చీనాబ్ నదిపై ఉన్న బాగిల్హార్ డ్యాము నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? నార్వే. 2025లో నార్వే దేశం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎస్టోనియా, నెదర్లాండ్స్, స్వీడన్ మరియు ఫిన్లాండ్ దేశాలు ఉన్నాయి. గ్లోబల్ వాచ్డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనగా RSF ప్రచురించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకింగు 180 దేశాలలో 151కి స్వల్పంగా మెరుగుపడింది. 2024లో 159వ స్థానంలో మరియు 2023లో 161వ స్థానంలో ఉన్న దానికంటే కొంచెం మెరుగ్గా ఉంది. చాలా తీవ్రమైనదిగా ఇది వర్గీకరించబడింది. DRDO కొత్త క్షిపణి పరీక్షా శ్రేణికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో దాదాపు 1460 కోట్ల విలువైన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అనగా DRDO క్షిపణి పరీక్షా శ్రేణికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ ఒడిశా తీరానికి సమీపంలోని చాందిపూర్ మరియు వేలర్స్ దీవులలో భారతదేశం 2 క్రియాత్మక క్షిపణి పరీక్షా శ్రేణులను కలిగి ఉంది. కొత్త క్షిపణి పరీక్షా స్థలం వచ్చి BMD ఇంటర్సెప్టర్లను పరీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఇంటర్సెప్టర్ క్షిపణులు గాలిలోకి వచ్చే శత్రు క్షిపణులను సురక్షితమైన దూరంలో నాశనం చేస్తాయి. ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ జాబితా 2025లో ఏ భారతీయ క్రీడాకారిణి చోటు దక్కించుకుంది? స్మృతి మందాన. ఫోర్బ్స్ ఇండియా ఇటీవల ఉమెన్ పవర్ 2025 జాబితాను ప్రచురించింది. వివిధ రంగాలలో అనగా వ్యాపారం, రాజకీయాలు, సైన్సు, కళలు లేదా క్రీడల్లో ముందుండి నడిపిస్తున్న మహిళలపై ఇది దృష్టి సారిస్తుంది. గీతా గోపీనాథ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ IMFకి. లీనా నాయర్ గ్లోబల్ CEO ఒక ఛానల్కి. స్మృతి మందాన, PV సింధు మరియు మను భాకర్లు అంతర్జాతీయ క్రీడాకారులు. పాయల్ కపాడియా చిత్ర నిర్మాత. డాక్టర్ ప్రతిమామూర్తి డైరెక్టర్ ఆఫ్ నిమాన్సు. రోహిణి అయ్యర్ మార్కెటింగ్ వ్యవస్థాపకురాలు. షపాలి గొరాడియా డెలాయిట్ దక్షిణాసియా చైర్పర్సన్. విశాఖ మూలే CEO ఆఫ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్. 2024-25 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనగా AIFF అవార్డులను ఎక్కడ ప్రదానం చేశారు? భువనేశ్వర్. 2024-25 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డులను భువనేశ్వర్లో ప్రదానం చేశారు. భువనేశ్వర్లో జరిగిన 2025 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డులలో శుభాశిష్ బోస్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. అదేవిధంగా సౌమ్య గుగులోత్ 2025-26 సీజన్కు గాను మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. బాక్రానంగల్ డ్యాము ఏ నదిపై నిర్మించబడింది? సట్లెజ్ నదిపై. ఇటీవల పంజాబ్లోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యమై బాక్రానంగల్ డ్యామ్ ఆనకట్ట నుండి హర్యానాకు అదనపు నీటిని విడుదల చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించాయి. ఈ బాక్రానంగల్ డ్యామ్ అనేది పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుకు
సమీపంలో ఉన్న సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్ట. ఇది హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని బాక్రా గ్రామం సమీపంలో ఉంది. ఇది 207.26 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన స్ట్రెయిట్ గ్రావిటీ ఆనకట్ట. ఇది ఉత్తరాఖండ్లోని 261 మీటర్ల ఎత్తుగల టెహ్రీ డ్యామ్. ఇది భగీరథి నదిపై ఉంటుంది. దీని తర్వాత ఆసియాలో ఈ బాక్రాంగల్ డ్యామ్ వచ్చి రెండవది. పాకిస్తాన్ కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? మహమ్మద్ అషీం మాలిక్. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ పాకిస్తాన్ యొక్క కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. అదే సమయంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనగా ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేస్తున్నారు. ఐఎస్ఐ చీఫ్ ఒకేసారి 2 పాత్రలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారతదేశం పాకిస్తాను ఉద్రిక్తులు పెరిగిన సమయంలో పౌర పర్యవేక్షణను పక్కన పెట్టి పాకిస్తాన్ సైన్యం అధికార ఏకీకరణను సూచిస్తుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కునింగు పటమ లీస్వాట్ రాకుల్. చైనాలోని జియామెన్లో జరిగిన 86వ BWF వార్షిక సర్వసభ్య సమావేశంలో థాయిలాండ్కు చెందిన కునింగు పటమ లీస్వాట్ రాకుల్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షురాలుగా నిర్ధారించబడింది. ఆమె చరిత్రలో ప్రపంచ సమైక్యకు నాయకత్వం వహించిన 2వ మహిళగా నిలిచింది. 2013 నుండి 12 సంవత్సరాలు ఈ BWF అధ్యక్షురాలిగా పనిచేసిన ఫౌల్ ఎరిక్ హోయర్ స్థానంలో కునింగ్ పటమ లీస్వాట్ రాకుల్ ఎన్నికయ్యారు. 8వ జాతీయ కమ్యూనిటీ రేడియో సమావేశం ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనగా వేవ్స్ సందర్భంగా కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో అత్యుత్తమ అవార్డులతో సత్కరించారు. థీమాటిక్ అవార్డు వచ్చి రేడియో మయూర్ జిల్లా సరణ్ బీహార్ సంబంధించింది టెక్ సఖీ కార్యక్రమానికి అందజేశారు. అత్యంత వినూత్నమైన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అవార్డు వచ్చి మహారాష్ట్రకు చెందిన ఎర్లవాణి సాంగ్లీ కహాని సునందాజ్కి అందజేశారు. స్థానిక సంస్కృతిని ప్రోత్సహించే అవార్డు వచ్చి ఎగారికున్ కార్యక్రమానికి అస్సాంలోని దిబ్రుగఢ్కు చెందిన రేడియో బ్రహ్మపుత్రకి. సస్టైనబుల్ మోడల్ అవార్డు వచ్చి రేడియో బెంజిగర్ కేరళకి అందజేశారు. యోగా మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? మహారాష్ట్ర. ఆధ్యాత్మిక వారసత్వానికి గౌరవనీయమైన మహా కుంభోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరం నాసిక్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకి 50 రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకొని మే 2వ తేదీన యోగా మహోత్సవ్ 2025 అనే వేడుకను నిర్వహించింది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. జలజ్ ప్రాజెక్టు ఏ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్? జలశక్తి మంత్రిత్వ శాఖ. జలజ్ ప్రాజెక్టు పురోగతిని అంచనా వేయడానికి జలశక్తి మంత్రి అయిన సిఆర్ పాటిల్ ఏప్రిల్ 30న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గంగానది పునర్జీవనం మరియు జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతివ్వడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కీలక ఇనిషియేటివ్ ఈ జలజ్ ప్రాజెక్టు. ఈ వేదికలు నదిని మరియు దాని పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం గురించి అవగాహన పెంచుతాయి. ఈ ప్రాజెక్టు గంగా ఆధారిత జనాభా కోసం పర్యావరణ పునరుద్ధరణను స్థిరమైన అభివృద్ధితో మిళితం చేస్తుంది. కేవైసీ ధృవీకరణను సరళీకృతం చేయడానికి ఇండియా పోస్ట్ ఏ సంస్థతో
భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ భారతదేశం అంతటా ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను సరళీకృతం చేయడానికి మరియు విస్తరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనగా డిఓపి మరియు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఇంటింటికి కేవైసీ ధృవీకరణ సేవలను అందించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ సహకారం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల సురక్షితమైన, ఖచ్చితమైన మరియు అనుకూలమైన ఆన్ బోర్డింగ్ను నిర్ధారిస్తుంది. ఇండియా పోస్ట్ యొక్క విస్తారమైన పోస్టల్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది. యూరోపియన్ రెడ్ అడ్మిరల్ సీతాకోకచిలుక ఇటీవల ఏ భారతీయ రాష్ట్రంలో కనిపించింది? హిమాచల్ ప్రదేశ్. యూరోపియన్ రెడ్ అడ్మిరల్ సీతాకోకచిలుక భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సమీపంలో మొదటిసారిగా నమోదు చేయబడింది. దౌలధార్ పర్వత శ్రేణిలోని తదర్న కొండ వద్ద 2500 మీటర్ల ఎత్తులో జరిగిన సీతాకోకచిలుక సర్వేలో ఈ అరుదైన దృశ్యం నిర్ధారించబడింది. ఇది హిమాచల్ ప్రదేశ్లో మొత్తం సీతాకోకచిలుక జాతుల సంఖ్యను 440కి పెంచుతుంది. ఇది ఈ ప్రాంతం యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశం సాయుధ దళాల ఆధునీకరణ కోసం ఏ దేశానికి $200 మిలియన్ సహాయాన్ని అందిస్తుంది? అంగోలా దేశానికి. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ గొనకాలవుస్ లౌరెంకో భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ రంగంలో $200 మిలియన్ విలువైన లైన్స్ ఆఫ్ క్రెడిట్ను అందించడంతో భారతదేశం మరియు అంగోలా తమ రక్షణ సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాయి. భారతదేశం నుండి వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి వారు ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రపంచ బ్యాంకు పెట్టుబడి ప్రయోగశాలలో ఎవరు చేర్చబడ్డారు? సునీల్ భారతి మిట్టల్. ప్రైవేటు సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్ ఇనిషియేటివ్ యొక్క తదుపరి దశను ప్రారంభించేందుకు భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్తో సహా 4 ప్రముఖ పేర్లను ప్రపంచ బ్యాంకు జోడించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిట్టల్ కాకుండా ల్యాబ్లోని ఇతర కొత్త సభ్యులలో బేయర్ ఏజీ సీఈఓ బిల్ ఆండర్సన్, గాంగోట్ గ్రూప్ అధ్యక్షుడు మరియు సీఈఓ అలికో డాంగోటు, హయత్ హోటల్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మరియు సీఈఓ మార్కు హోప్లా మాజియన్ ఉన్నారు.